Dr. KVP Ramachandra Rao to speak in Telugu. గౌరవనీయులైన సభాధ్యక్ష, నేను అఖండ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాజ్యసభకి రెండోసారి ఎన్నికై వచ్చాను. ఈ పార్లమెంటు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని డివైడ్ చేసిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, మనందరికీ తెలుసు, రాష్ట్రపతి ప్రసంగం అనేది మనం చెప్పుకోవడానికి రాష్ట్రపతి గారి పేరు మీద చెప్పిస్తూ ఉంటాం. కానీ కామా పులి స్టాపులతో సహా అది క్యాబినెట్ అప్రూవ్ చేసి ఇచ్చిన ప్రసంగం కానీ రాష్ట్రపతి ప్రసంగంగా ఉండదు. ఈ విషయం మన అందరికీ తెలిసినా మనం ధన్యవాదాలు రాష్ట్రపతి గారికే చెప్పుకుంటూ ఉంటాం. అది మన యొక్క కష్టం, అది మన యొక్క ఆచారం, ఆ పరంపరలో అలా జరుగుతూనే ఉంటుంది. దీంట్లో రాష్ట్రపతి ప్రసంగం నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో 47వ పేరాలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గురించి ఒకే ఒక్క ముక్క మెన్షన్ చేయబడి ఉంది. అదేమిటయా అంటే హుద్హుద్ తుఫాన్ అని, ఒక భయంకరమైన తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని, ఒరిస్సాని తాకి 61,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నష్టాన్ని కలిగిస్తే ఆంధ్రప్రదేశ్ని ఒరిస్సాకి కలిపి ఒకే ఒక మాటలో రాష్ట్రపతి ప్రసంగం ముగిసింది. అంటే ఈ క్యాబినెట్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన వాగ్దానాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వాటిని ఏ విధంగానూ పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రపతి ప్రసంగం ఎలా సాగింది, తమ ద్వారా సభ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ ముక్కు చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రధానమంత్రి, అప్పటి ప్రధాని అభ్యర్థి, బీజేపీ తరఫున, ఎన్డీఏ తరఫున ప్రధాన అభ్యర్థి అయిన మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఒకానొక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్తామని, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలను అన్నీ అందిస్తామని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో కల్లా గొప్పదైన రాజధాని నిర్మించుకోవడానికి వారి యొక్క సహాయ సహకారాలన్నీ ఇచ్చి దాన్ని నిర్మింపజేస్తామని వారు మాటిచ్చారు. కానీ దురదృష్టవశాత్తు అధ్యక్ష, ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనబడలేదు. అధ్యక్ష, 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తి కొరవడింది. ఆ విషయం ఆ రోజు పార్టీలకు అతీతంగా లోక్సభలోను రాజ్యసభలోను ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ ఒక్క ముక్త కంఠంతో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ఈ విధంగా చేయటానికి వీల్లేదు, ఇది శాసనసభ తిరస్కరించిన బిల్లు అని చెప్పినా దురదృష్టవశాత్తు రెండు సభలు అయోమయ పరిస్థితుల్లో ఆ రోజు బిల్లుని ఆమోదించామని చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఆ రోజు లోక్సభలో న్యాయంగా అవిశ్వాస తీర్మానం పెట్టబడి ఉండగా అవిశ్వాస తీర్మానం పెట్టిన సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. ఆ రోజు చాలా ఉద్రిక్త వాతావరణం ఉండింది. నా నియోజకవర్గానికి చెందిన సభ్యుడు, టీడీపీ సభ్యుడు నారాయణరావు లోక్సభలోనే నేల కొరిగిపోయాడు. అక్కడి నుంచి ఆయన హుటాహుటిన
బాంబే తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాల్సింది. అధ్యక్ష, నేను తమరి దృష్టికి ఈ విషయాలు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నానంటే, అటువంటి పరిస్థితుల్లో ఆమోదించబడిన బిల్లు దాని తర్వాత దాన్ని రెక్టిఫై చేస్తారు, దాన్ని ఇంకా బాగు చేస్తాము. దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి న్యాయం చేకూర్చి రెండు రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తామని రకరకాల వాగ్దానాలు చేసిన పార్టీ ఈవేళ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు ఈవేళ అధికారంలో కూర్చొని దాన్ని ఏ విధంగానూ పరిగణలోకి తీసుకోకుండా జరిగిన అన్యాయాలన్నింటినీ అట్లా చూస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రపతి ప్రసంగంలో దాని గురించి ఎక్కడా చెప్పబడలేదు అధ్యక్ష. ఇదే సభలో గత సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున రాజ్యసభలో బిల్లు ఆమోదించామని చెప్పారు అధ్యక్ష. ఆ రోజు మొత్తం ఆ సమావేశం మొత్తంలో నేను ఎంతో బాధ్యత గల పార్టీ సభ్యుడిని అయి ఉన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేకూరుతుందనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత్రి, మాకు అత్యంత గౌరవనీయురాలైన సోనియా గాంధీ గారి నిర్ణయంతో యూపీఏ నిర్ణయం తీసుకున్నా ఈ సభలో నేను దాన్ని వ్యతిరేకించి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యి ఇదే సభలో పడిపోయి ఆ రోజు సభాధ్యక్షత వహించిన కురియన్ గారి ఆదేశాల మేరకు హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. నేను తమరికి ఎందుకు చేస్తున్నానంటే, ఇందులో ఉన్న अध्यक्ष नकवी गारी अध्यक्ष महोदय नकवी साहब का पार्टी का आप 12 मिनट you have 7 minutes 12 मिनट ज्यादा दिए आप you have been given 7 minutes my party at least should get half an hour no, your more party time. has 2 more members No sir, I am 3 more members sorry sir no you please go to the records. Naqvi Sahab your party has 3 more members time, and I am the last the person time allotted to you is 7 minutes please no sir try to conclude no sir please go to the records sir. My party is a major party. Naqvi Sahab's party you gave 12 minutes more than what they were given. My party should be given at least half an hour more than what we no sir time left is 11 minutes Dr. Rao and you got 3 more speakers please sir ఈవేళ లోక్సభలో అత్యంత వినోదాత్మకమైన ఒక మరి దాన్ని కొంచెం ఇంగ్లీష్లో చెప్తేనే బాగుంటుంది ఒక జోక్ జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం శాసన మండలి సభ్యత్వ సంఖ్య 50 నుంచి 55 చేస్తూ మన గృహమంత్రి గారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కోరుకోవట్లేదు అధ్యక్ష. 8 మందికి ఎమ్మెల్సీలు ఎక్స్ట్రా వస్తే దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చేదేమీ లేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది స్పెషల్ స్టేటస్ ఆఫ్ ది స్టేట్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది రాయలసీమ వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి ట్యాక్స్ కన్సెషన్స్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది వాటి విమానాశ్రయాలు నౌకా నిర్మాణాలను పెంచడం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్లు దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా అధ్యక్ష ఎక్స్ట్రాడినరీ గెజెట్లో తమరు ఒకసారి చూడండి అధ్యక్ష 90th ఆర్టికల్ అధ్యక్ష. ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఎక్స్ట్రాడినరీ గెజెట్లో 46th ఆర్టికల్ అధ్యక్ష. రైల్వే జోన్ అనేది ఇవ్వబడింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి 4000 మెగావాట్లు పవర్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష. ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకి సంవత్సరానికి 100 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తూ పోతే ప్లీజ్ డాక్టర్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక రెండు నదులను అనుసంధానం చేసే మొట్టమొదటి ప్రాజెక్ట్ అధ్యక్ష దేశంలో. గోదావరి నదిని కృష్ణా నదిని కలుపుతుంది అధ్యక్ష. ఇది 960 మెగావాట్ల పవర్ ఇస్తుంది అధ్యక్ష. వీటన్నిటినీ ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు యూపీఏ ప్రెసిడెంట్ గారు జూన్లో ఒక లెటర్ రాశారు అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్కి. మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఇంకొక లెటర్ రాశారు అధ్యక్ష.
ఇంకొక ఉత్తరం రాశారు అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ గారికి, వీటిని ఎట్లాగైనా కంప్లీట్ చేయమని. నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏంటంటే, మేము చెప్పినవి కాదు, మీరు చెప్పిన మాటలు గత 2 శాసనసభల్లోనూ చట్టసభల్లోనూ లోక్సభలోనూ రాజ్యసభలోనూ రికార్డులు పరిశీలించండి. ఏ ఒక్క ఆంధ్ర ఎంపీ దీన్ని బలపరచలేదు, ఏ ఒక్క ఆంధ్ర ఎంపీ ఇది కావాలని అడగలేదు. మీరు దీన్ని పాస్ చేసి దీన్ని మీరు మా మీద రుద్ది మమ్మల్ని మాకు ఈవేళ అధ్యక్ష మెట్రో ప్రాజెక్ట్ విశాఖపట్నం స్మార్ట్ సిటీగా డెవలప్ చేసిన దానికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఇది బిచ్చమా అధ్యక్ష అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. 50 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మెట్రో ప్రాజెక్ట్ని మీరు పూర్తి చేసుకోమనమంటే ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలోను విశాఖపట్నంలోను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బిచ్చగాలుగా మారుస్తున్నారా ఈ ప్రభుత్వం అనేది నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ఎమ్మెల్సీలు ఎవరికి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు మేము చేసిన తప్పుకి మా రాష్ట్రంలో మా పార్టీ లేకుండా అధ్యక్ష మాకు వెంటనే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. తెలంగాణకి 4000 మెగావాట్లు ఇవ్వాలి. ఉత్తరాంధ్రకి రాయలసీమకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వాలి. తరువాత అధ్యక్ష దుగరాజపట్నం పోర్ట్ ఇవ్వాలి. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలి అధ్యక్ష. ఇవి కాకుండా మాకు ఇస్తామన్న రెవెన్యూ బడ్జెట్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ బడ్జెట్ ని ఇవ్వాలి అధ్యక్ష. మాకు ఆ రోజు ప్రామిస్ చేసిన క్యాపిటల్ కట్టుకోవడానికి ఇవ్వాలి అధ్యక్ష. ఇవి వేటిని కూడా ప్రెసిడెంట్ గారి ప్రసంగంలో లేవు అధ్యక్ష. అధ్యక్షుల వారి ప్రసంగంలో ఇవన్నీ పెట్టకుండా రాష్ట్రానికి ఇబ్బందులు కలిగిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి తోటి ఇందులో ఒక మాట కూడా చెప్పించలేదు అధ్యక్ష. థ్యాంక్ యూ డాక్టర్ రావు. ప్లీజ్ only one more minute. No, your time is allotted to you 7 minutes. You have taken 5 more minutes. 12 minutes you have spoken, and there are 3 more speakers. Your party is left with no time. Please kindly understand. You disturbed 2 more minutes, sir. So no, 2 minutes. Just 1 minute. Conclude, please. అధ్యక్ష, అనవసరమైన విషయాల్లో వివాదాలు రాష్ట్రాల మధ్యలో సృష్టించి అవసరం లేకుండా ప్రాంతాల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబ పెద్దగా 2 రాష్ట్రాలకి న్యాయం చేస్తూ ఇందులో రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఇస్తానన్న అన్ని మరి ఒక్కసారి పరిశీలించి విభజన అంశంలో మేమేమి కొత్తగా అడగట్లేదు అధ్యక్ష, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఆ రోజున విభజన చట్టాన్ని బలవంతంగా ఆమోదింపజేసిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈవేళ వాటి గురించి వెనకపోవడానికి వీల్లేదు. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం.